ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 6వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. ఏడీఆర్స్ నుంచి అయితే మనకు పెద్దగా బుల్లిష్ సంకేతాలు అయితే కనిపించట్లేదు. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్, పిఎస్సి బ్యాంక్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఆటో, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు మోర్ దాన్ 1% బుల్లిష్గా క్లోజ్ అయినాయి. 80% పైన ఇండిసెస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే రష్యా ఈ మధ్యకాలంలో టాప్ లూజర్గా కనిపిస్తూ ఉంది. చైనా E50 ఫ్యూచర్స్, US 500, యూరోప్, ఫ్రాన్స్, జర్మన్, లండన్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ఇక్కడ దాకా ప్రస్తుతానికైతే నెగిటివ్లో క్లోజ్ అవగా సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అనేది గెయినర్స్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హాంకాంగ్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉంది. ఎనీహౌ గ్లోబల్గా అయితే యుఎస్ మార్కెట్స్లో స్టిల్ కొద్దిగా ప్రెషర్ అనేది ఉంది. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డౌ, యాపిల్, చెవ్రాన్, నైకే ఇవన్నీ కూడా 2% పైన నెగిటివ్లో క్లోజ్ అవగా IBM, యునైటెడ్ హెల్త్, మెక్డొనాల్డ్, వాల్మార్ట్ అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద నిన్నటి రోజున క్లోజింగ్ మాత్రం US 30 కంపెనీస్లో అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ PMI డేటా నెగిటివ్గా రిలీజ్ చేశారు. అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా మాత్రం పాజిటివ్గా రావడం జరిగింది. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ కూడా పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి జపాన్కి గ్రీన్ డే సందర్భంగా హాలిడే ఉంది. 10-year నోట్ ఆక్షన్ అంటే 10-year బాండ్స్ కూపన్ రేట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇదైతే అప్డేట్ జరగలేదు గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది. సో ఒకసారి చెక్ చేస్తాను. అయితే ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 10:30 HSBC వాళ్ళు కాంపోజిట్ PMI డేటా రిలీజ్ చేస్తారు. HSBC వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన PMI డేటా రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది రాబోతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున US స్టాక్ ఫీచర్స్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. అయితే ఫెడ్ మీటింగ్ అనేది 7వ తారీఖు ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఆ యొక్క ఫెడ్ మీటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి చాలా స్టాక్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. పాలీక్యాబ్, CG పవర్, పేటిఎం, BSE, MZL, బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్ JCP, PEL, KIA, హింద్ పెట్రో వీటిల్లో మనకి వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మణప్పురం, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ CDSL, సింజిన్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్తానికైతే రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, BPCL నేను టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా కొటాక్ బ్యాంక్, SBIN, JSW స్టీల్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. అయితే SBI రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత SBI కొద్దిగా వీక్గా ఉంది. ఆఫ్కోర్స్ నిన్నటి రోజున కొటాక్ బ్యాంక్ 4% పైన నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కొన్నిట్లో జరుగుతుంది. ATGL, అదానీ గ్రీన్ ఎనర్జీ, హింద్ పెట్రో, KEI, పాలీక్యాబ్లో. ఇక IGL, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, పూనావాలాలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా కొటాక్ బ్యాంక్, SBIN, ONGC, DMart, MFSLలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేది మనం తీసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ లాంగ్ సైడ్ 68%, షార్ట్ సైడ్ 10% అనేది చూపిస్తుంది. టోటల్గా మార్కెట్స్ కొద్దిగా పెరుగుతాయనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నట్టు దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇంటర్ప్రిటేషన్ లాంగ్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తుంది. అంటే ప్రైస్ పెరుగుతూ ఉంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతుంది అంటే జనరల్గా ఇంటర్ప్రిటేషను లాంగ్ బిల్డప్ అంటాం. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి కూడా ఇంకా పెరుగుతుంది అని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు సెన్సెక్స్ అయితే ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS స్టాక్ ఫీచర్స్లో షార్ట్ చేశారు. స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS 498 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇక DIS 2789 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. FIS బై చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు. DIS కూడా ఈ మధ్యకాలంలో బై చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 0.44% అనేది రైజ్ అయింది. దీని అర్థం ఏంటంటే స్లైట్గా వోలటాలిటీ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు.
ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది, బట్ ఎనీహౌ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఒక 10 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ స్లోగా ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకొని పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 24,580 అనేది ప్రీవియస్గా మనం మార్క్ చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత 24,498 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీహౌ ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది. సో ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్స్ స్విచ్ చేసుకున్నామంటే చూడండి, ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 24,400 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది 24,498 బ్రేక్అవుట్ అయిందంటే ఈజీగా 580, దాని తర్వాత మేజర్గా 24,855 దిశగా ప్రయాణం చేయడానికైతే స్కోప్ అనేది కనిపిస్తుంది. ఇక ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ వచ్చి మనకి 24,214 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ సపోర్ట్ అనేది మనకు హోల్డ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 55,500 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 56,000కు పైగా వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్లో లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడైతే సపోర్ట్ కనిపిస్తుంది. 54,582 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 54,179 అనేది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీలో కొటాక్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి. అందుకని నిన్న బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయింది. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక సైడ్ వేస్ టు కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో మాత్రం బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,182, సపోర్ట్ వచ్చేసరికి 80,500. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 79,917. ఈ యొక్క 81,182 బ్రేక్అవుట్ అయిందంటే 82,320 దాకా వెళ్ళడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి చూడండి, ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. అక్కడ నుంచి కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకొని ఒక సప్లై జోన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర గ్యాప్ డౌన్ జరిగి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వస్తుంది. ఒకవేళ మార్కెట్ పైకి అనేది రావడం జరిగితే ఈ లెవెల్లో ఏంటంటే మనకి సప్లై అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈసారి గ్యాప్ అప్ అయింది. చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 31 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. 24,590 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన ఫ్యూచర్ వచ్చేసరికి నిఫ్టీ ఫ్యూచరు 550 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర ఒక 40 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియన్ హోటల్స్, CCL ప్రొడక్ట్స్, DCM శ్రీరామ్, ఏథర్ ఎనర్జీ, సెనోరైస్ ఫార్మా, పారాస్ డిఫెన్స్, గ్లెన్మార్క్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం మనకి సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై ఉంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్ కాదు కానీ సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్స్లో ADRs అయితే అంత స్ట్రాంగ్గా పాజిటివ్గా కనిపించట్లేదు. బట్ అగైన్ 7వ తారీఖు ఫెడ్ మీటింగ్ అనేది ఉంది, అందరూ కూడా దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే IT సెక్టార్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. ఎట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అండ్ వీక్నెస్ అయితే కనిపించింది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనకి స్లైట్గా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రోబబ్లీ బ్యాంకుల్లో సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎందుకంటే కొటాక్, SBIని డ్రాగ్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ నిఫ్టీలో కొద్దిగా బుల్లిష్ మొమెంటం ఉండడానికి అయితే పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి. సో ఈ యొక్క ఫెడ్ అవుట్కమ్ దాకా మార్కెట్స్ కొద్దిగా వొలటైల్గా లేదా సైడ్ వేస్ యాక్టివిటీ ఉండొచ్చు. ఫెడ్ డెసిషన్ కన్నా పాజిటివ్గా అనిపిస్తే దెన్ ఏంటంటే IT సెక్టర్ అనేది బుల్లిష్గా మూవ్ అవ్వడానికి అండ్ ఫార్మా సెక్టర్ కూడా బుల్లిష్గా మూవ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. దెన్ ఏంటంటే నిఫ్టీ స్ట్రాంగ్గా సిగ్నిఫికెంట్గా 24,850 దిశగా ప్రయాణం అయితే చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.